జోగయ్య గారికిచ్చి వివాహం చేశారు. మా ఇంట పాడి పంటలకు కొరత ఉండేది కాదు. అతిథులని దేవుళ్ళుగా చూసేవారము. బాటసారులకు ప్రతినిత్యం విసుగు విరామం లేకుండా అన్నం వండి పెట్టేవారము. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని నమ్మిన కుటుంబం మాది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే వచ్చే సంతోషము వెలకట్టలేము. ఒకరోజు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడికి ప్రయాణిస్తూ వెళుతుంటే రోడ్డు మధ్యలో ఒక పెళ్లి బృందం ఎగురుపడింది. అక్కడ చిన్న చిన్న పిల్లలంతా ఏడుస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు అన్నారు, ఈ ముందరే డొక్కా సీతమ్మ గారి నిత్యాన్నదానం ఉంది, అక్కడ వెళ్ళి భోజనం చేసి పిల్లలకు పాలు పట్టనన్న మాటలు నాకు వినిపించి నా ప్రయాణాన్ని నేను ఆపుకొని వాళ్ళకంటే ముందే వెళ్ళి భోజనం తయారు చేశాను. ఇంకొక రోజు ఏమి జరిగిందంటే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఒకరు ఆకలితో మా ఇంటికి వచ్చారు. అప్పుడేమో కూరగాయలు నిండుకున్నాయి. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడే మా ఇంటి పర్యటకు వెళ్ళి గరిక వేళ్ళతో పచ్చడి చేసి ఆయనకి తయారు చేసి పెట్టాను. ఆయన ఆ పచ్చడి తిని సంతోషంగా వెళ్ళారు. గోదావరి వరదల సమయంలో లంక ప్రజలంతా ఆకలి కేకలు పెడుతున్నారని తెలుసుకొని నేను నా భర్త గారు వాళ్ళ కోసం భోజనం తయారు చేసుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చాము. మా ఇల్లు తిరుపతిలోని నిత్యాన్నదానం అదేనండో డొక్కా సీతమ్మ గారి నిత్యాన్నదానం అని అందరూ అంటుంటే విని మురిసిపోయేదాన్ని. తుఫాను వర్షాలు వచ్చినప్పుడు కట్టెలు లేకపోతే నా చీరను చింపి మరీ వండిన సందర్భాలు ఉన్నాయి. మా ఇంట్లో వారంతా పనివారి సహాయం తీసుకోమన్నా నా చేతులతో వండి పెడితే కానీ నాకు తృప్తి ఉన్నదంటే నమ్మండి. నా సేవలు గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం అంతా నన్ను ప్రశంసా పత్రంతో సన్మానించారు. కోటి విద్యలు కూటి కొరకే, అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే వచ్చే సంతోషం ఇంకా చెప్పలేను. ఉంటాను. ధన్యవాదాలు.